సర్ప్రైజ్ చేసిన సక్సెస్ఫుల్ గా సర్ప్రైజ్ చేశామండి మనం. సో పరమేశ్వర్ గారు, అంటే పాకిస్తాన్ ఇప్పుడు ఏదైతే భారత్ ఉగ్రమూకల మీద మిసైల్స్ ప్రయోగించిందో వారికి సంబంధించినటువంటి ఎవరైతే అక్కడ చనిపోయినటువంటి ఉగ్రవాదులు ఉన్నారో సో వారి పట్ల పాకిస్తాన్ యొక్క అభిప్రాయం ఎలా ఉందని అనుకోవచ్చు? అంటే పాకిస్తాన్ యొక్క ప్రభుత్వం కానీ అక్కడ ఉన్న ఆర్మీ కానీ వారి పట్ల సానుకూలంగానే ఉందని అనుకోవాలా మనం? అంటే వారి మద్దతుగా ఉందనుకోవాలా? న్యాచురల్లీ అండి, వాళ్ళు అక్కడ ఉన్నారు, వాళ్ళు ట్రైన్ అవుతున్నారంటే వాళ్ళ బ్లెస్సింగ్ లేకుండా, ఐఎస్ఐ బ్లెస్సింగ్ లేకుండా, పాకిస్తాన్ ఆర్మీ బ్లెస్సింగ్ లేకుండా, పాకిస్తాన్ గవర్నమెంట్ ఫండింగ్ లేకుండా వాళ్ళు ఎట్లా ఉన్నారు అంతమంది అంత ఆర్గనైజ్డ్ క్యాంప్స్. మీరు అక్కడ క్యాంప్స్ ఇదివరకు చూసే ఉంటారు, మీరు మీడియాలో ఉన్నారు కాబట్టి మీకు దగ్గరికి వచ్చే ఉంటాయి. కానీ మీరు చూసారంటే ఆ క్యాంప్స్ లో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్, క్యాంప్స్ లో ఉన్న ట్రైనింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, క్యాంప్స్ లో ఇచ్చే ట్రైనింగ్ ఇచ్చే ఇన్స్ట్రక్టర్స్ వీళ్ళందరూ ఆర్మీ నుంచి, ఐఎస్ఐ నుంచి వస్తారు. ఎందుకు వస్తారు? టెర్రరిస్ట్ ఎందుకు ట్రైనింగ్ ఇవ్వాలి? ట్రైనింగ్ ఇస్తున్నారంటే వాళ్ళు మద్దతు ఇస్తున్నట్టే కదా, అంటే యాంటీ ఇండియా యాక్టివిటీస్ వాళ్ళని ప్రోత్సహిస్తున్నట్టే కదా, ప్రేరేపిస్తున్నట్టే కదా. సో వితౌట్ ఎనీ ఎలిమెంట్ ఆఫ్ డౌట్ అంతా ఇంటర్నేషనల్ కమిటీకి అందరికీ తెలుసు. అండ్ పాకిస్తాన్ వచ్చి ముందర ఎక్నాలజ్ చేసింది కదా, వచ్చి కొట్టారు వీళ్ళు, ఇండియా వాళ్ళు కొట్టారు అని. సో దానిలో ఇంకో ఇంపార్టెంట్ సర్వీస్ ఏంటంటే ఇప్పుడు మన ఆపోజిషన్ పార్టీస్ దాని మీద పాలిటిక్స్ ఆడడానికి ఎటువంటి ఆస్కారం లేకుండా చేశారు. అంటే బేసికలీ అయిందా, సర్జికల్ స్ట్రైక్ అయిందా, ప్రూఫ్ ఏంటి, ఎంతమంది చచ్చిపోయారు, ఎవరికి తెలుసు అన్న క్వశ్చన్స్ అడగకుండా పాకిస్తాన్ మీడియా స్టేట్మెంట్ మనం చూపించవచ్చు, బాబు ఇది మీరు క్వశ్చన్ చేసే అవసరం లేదు, అటాక్స్ యాక్చువల్ గానే జరిగాయి, అటాక్స్ సక్సెస్ఫుల్ అయ్యాయి కాబట్టి పాకిస్తాన్ ప్రెస్ లోకి వచ్చి టెక్నాలజీ చేసిందని చెప్పొచ్చు. అట్లీస్ట్ ఆ డర్టీ పొలిటికల్ గేమ్స్ అయితే ఉండవండి ఇప్పుడు. సో ఇప్పుడు మాక్ డ్రిల్స్ నిర్వహిస్తూ ఉన్నారు భారతదేశంలో 224 చోట్ల, హైదరాబాద్లో 4 చోట్ల, విశాఖలో 2 ప్రాంతాల్లో ఈ మాక్ డ్రిల్స్. అంటే మాక్ డ్రిల్స్కి యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం భారత పౌరులు ఎవరు కూడా యుద్ధానికి సంబంధించి ఎవరు కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఒకవేళ పాకిస్తాన్ మన మీద వారు ఏదన్నా మన పౌరుల మీద ఏదన్నా మిసైల్స్ ప్రయోగించాలనేటువంటి ప్రయత్నం చేసినప్పటికి కూడా ఏ విధంగా మనం సెక్యూర్గా ఉండాలి, ఏ విధంగా పౌరులకి ఒక అప్రమత్తంగా ఉండాలనే దాని మీద ఈ మాక్ డ్రిల్స్ నిర్వహిస్తుంది అనుకోవాలి సార్? అవునండి, కరెక్ట్. అంటే ఏంటంటే కొందరు యుద్ధం అనేది ఈ జనరేషన్ లో యుద్ధం చూసింది ఎంతో మంది లేరండి. అంటే అలాంటి వాళ్ళు కొందరు కార్గిల్లో పార్టిసిపేట్ చేస్తారు. సో యుద్ధం ఏముంటుంది, యుద్ధం ఎలా చేయాలనే తెలుసు. కానీ అది కూడా మాకు తెలిసింది ఏంటి, వార్ థియేటర్లో ఎట్లా ఉంటుంది, వార్ థియేటర్లో మేము ఎట్లా ఉండాలి అనేది తెలుసు. కానీ దేశం మీద యుద్ధం జరిగిందంటే అప్పుడు అది కూడా లిమిటెడ్ వార్ అండి. కార్గిల్ వార్ కూడా లిమిటెడ్ వార్. అంటే ఆ ఏరియాస్ కి మాత్రమే పరిమితమైనది, ఆ ఏరియాస్ కి పరిమితమైన వార్ మాత్రమే అది. అంతకన్నా యూనో వేరే చోట్లకి పాకలేదు. అంటే పంజాబ్ కానీ, రాజస్థాన్ కానీ, లేకపోతే మన hinterland లో కానీ ఆ యుద్ధం రాలేదు. సో సివిలియన్స్ కి, నార్మల్ పౌరులకి ఆ యుద్ధంలో వాళ్ళు చేయాల్సిన యాక్షన్స్ అంటే ఏంటనేది తెలియదు. అందుకనే ఈ ఎమర్జెన్సీ ప్రిపేర్నెస్ ఏం చేస్తారంటే, ఒకటి ప్రజలకి అప్రమత్తంగా ఉండండి, టైమ్స్ బాగాలేవు, అప్రమత్తంగా ఉండడం అని చాటి చెప్పడం ఒకటి. 2, ఇలాంటివి ఏమైనా అటాక్స్ జరిగితే యాజ్ రెస్పాన్సిబుల్ సిటిజన్స్, ఈచ్ సిటిజన్ వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఏంటి, మీరు సేఫ్ గా ఉండాలంటే మీ రెస్పాన్సిబిలిటీ ఏంటి. మేమైతే గవర్నమెంట్ అయితే ప్రతి ఒక్క మనిషిని తీసుకొచ్చి చూడలేదు. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఎమర్జెన్సీ ప్రిపేర్నెస్ టీమ్స్ డ్రిల్స్ తయారు చేసి, ఇలా ఏంటంటే మీరు ఇలా యాక్షన్ తీసుకోవాలి, ఇక్కడికి వెళ్ళాలి, ఇలా చేయాలి, ఇట్లా బయటికి రాకూడదు, ఇట్లా షెల్టర్స్ లోకి వెళ్ళిపోవాలి, లేకపోతే ఇంట్లోంచి బయటికి రాకూడదు, లేకపోతే రోడ్డు మీద ఉంటే ఏదైనా షెల్టర్ తీసుకోవాలి, లేకపోతే క్రౌడెడ్ ప్లేస్ లో ఉంటే డీక్రౌడ్ చేసేయాలి. అట్లా సెటప్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి వేరియస్ వాటికి. అవి మీరు ప్రాక్టీస్ చేశారంటే ఆ సివిలియన్స్ మీకు కూడా గుర్తుంటుంది, ఓకే అప్పుడు ప్రాక్టీస్ అయ్యింది, నేను చేయాల్సిన యాక్షన్స్ ఇవి, నా రెస్పాన్సిబిలిటీస్ ఇవి, నా తోటి పౌరులతో కూడా నేను వాళ్ళకి హెల్ప్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ ఇది అని తెలుస్తుంది. కాబట్టి ఇలాంటి మాక్ డ్రిల్స్ అనేవి ఇలాంటి నాజూక్ సమయంలో చాలా ఇంపార్టెంట్ అండి. సరే, ఇజ్రాయెల్ లాంటి దేశాల్లో యుద్ధం సమీపించినటువంటి పరిస్థితుల్లో వారికి బంకర్లు, చాలా ప్లేసెస్లో వారికి బంకర్లు ఉంటాయి, ప్రత్యేకంగా సరిహద్దు ప్రాంతాల్లో. అంటే మనకి అవకాశం ఉందా సార్, మన భారత్ పాకిస్తాన్ సరిహద్దు ప్రదేశం ఏదైతే ఉందో